రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీకి చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే మహిళలందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. గోరక్షణపేటలో ఆయన చిత్రపటాన్ని కోడిగుడ్లతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో తెలుగు మహిళా పార్లమెంట్ అధ్యక్షురాలు మాల విజయలక్ష్మి, నగర అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి కప్పల వెలుగుకుమారి మాట్లాడుతూ మహిళలను కించపరిచేలా గుడివాడ అమర్నాథ్ మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఊరుకునేది లేదని, బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వెంటబడి తరిమి కొడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంలో ఒక దళిత మహిళ రాష్ట్ర హోంమంత్రిగా శాంతి భద్రతలను కాపాడుతూ సమర్థవంతంగా పనిచేస్తుంటే వైసీపీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులను నోరు అదుపులో పెట్టుకోవాలని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే 11 సీట్లకు పరిమితమైన గుడ్డలి పార్టీకి భవిష్యత్తులో ఆ సీట్లు కూడా రాకుండా బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగు మహిళలు కానేటి కృపామణి తదితరులు పాల్గొన్నారు. గుడివాడ అమర్నాథ్ గాడిద అనే ఒక ఎక్స్ మినిస్టర్ మా గౌరవనీయురాలు హోమ్ మినిస్టర్ అనిత గారిని ఆవిడ అలంకరణ మీద మహిళా లోకాన్ని కించపరుస్తూ ఆవిడ వ్యక్తిగత విషయాన్ని కించపరుస్తూ మాట్లాడిన విధానాన్ని చూస్తే ఒక మంత్రిగా చేసి ఒక మహిళల్ని అనిత గారు ఈ రోజున ఆమె ఒక కార్యకర్తగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక కార్యకర్తగా పనిచేస్తూ ఒక ఎమ్మెల్యేగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇప్పుడు హోమ్ మినిస్టర్గా తన యొక్క కర్తవ్యాన్ని ధర్మపాలనగా విజయవంతంగా నడిపిస్తుంటే ఈ గొడ్డలపాటి వైసీపీ నాయకులు చూడలేక ఆమె మీద బురద జల్లడం అనేది మేము ఈరోజు రాజమండ్రిలో తెలుగు మహిళల తరపున ఖండిస్తున్నాం. అమర్నాథ్ రెడ్డి బహిరంగంగా మా హోమ్ మినిస్టర్ అనితమ్మకి సమర్పణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తుత హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి ప్రత్యేకించి మహిళలకి అత్యంత బాధ కలిగించే వ్యక్తిగత విషయాలు, వారి అలంకరణ గురించి, మేకప్ వేసుకునే విధానం గురించి ఆయన మాట్లాడడం చూస్తుంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకు కూడా బాధ కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఆయన అనిత గారి మీద చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర మహిళలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలందరూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. కూటమి మహిళా నేతలు అందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీలో నాయకులు ఈ విధంగా మహిళల్ని కించపరిచే విధంగా ఏదైతే మాట్లాడుతున్నారో వారందరినీ కూడా క్రమశిక్షణలో పెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చీరలు కడుతున్నారా, ఏ రంగులు వేసుకుంటున్నారా, ఏ నగలు కట్టుకుంటున్నారా అని మీ పని ఏంటంటే ఇలా నిఘానేత్ర కింద చూస్తున్నారా? మీకు సిగ్గు ఉంటే కనుక మేము చేసే కార్యక్రమాల్లోనూ ఏమన్నా అవకతవకలు కనబడితే కనుక వాటి మీద మీరు పోరాడండి. ప్రజల మధ్యకి రండి. మీరు ప్రజల్లో తిరగలేరు, ప్రజల్లో ఉండలేరు, ప్రజలకు ఏమీ చెయ్యలేరు. ప్రజలు చేసే ప్రభుత్వానికి మీరు పేర్లు పెట్టడం ఎంతవరకు సబబు అని మీకు నేను మరి రాజమండ్రి తెలుగు మహిళల తరపునని మిమ్మల్ని ఖండిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మరి అమర్నాథ్ ఒకటే ఖబర్దార్, నువ్వు వచ్చి క్షమాపణ చెప్తావా సరాసరి, లేదంటే ఆంధ్ర ప్రజల మహిళలు అందరూ కూడా రోడ్లెక్కి నిన్ను క్షమాపణ చెప్పేంత విధంగా కూడా నిన్ను ఈడ్చుకొస్తామని తెలియపరుస్తున్నాము. అంతేకాకుండాను అమర్నాథ్ గారు మీకు మరి ఒకటి చెప్తున్నాము, మహిళలకి అంత చిన్న చూపు చూస్తే కనుక ఊరుకోరని మీకు మరొకసారి ఖబర్దార్ అని చెప్తున్నాను.